ఒక ఊళ్ళో దేవ, దయ, సత్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారు ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ప్రాణ స్నేహితులు. వారు ముగ్గురు వారి ఊరిలో ఉండే జయంతి అనే అమ్మాయిని ఇష్టపడతారు. ఒకరికి తెలియకుండా మరొకరు ముగ్గురు ఆమెనే ప్రేమిస్తారు. హఠాత్తుగా జయంతికి పాము కరిచి చనిపోతుంది. జయంతి మరణాన్ని ముగ్గురు మిత్రులు జీర్ణించుకోలేకపోతారు. జయంతి అంతిమ సంస్కారాలు జరిగిన తరువాత ఆమె చితి వద్ద ముగ్గురు బాధపడుతున్నప్పుడు వారు ముగ్గురు ఒకే అమ్మాయిని ప్రేమించామన్న సంగతి తెలుసుకుంటారు. ఒకే అమ్మాయి కోసం ముగ్గురు బాధపడుతుండడం వల్ల వారు తమ బాధను ఒకరితో మరొకరు పంచుకోలేకపోతారు. అందువల్ల దేవ జయంతి అస్థికలు, దయ బూడిద తీసుకోగా సత్య మాత్రం ఏమీ లేకుండానే ఉండిపోతాడు. ముగ్గురు బాధలో ఊరు వదిలేసి దేశ సంచారం చేస్తూ ఉంటారు. ముగ్గురు 3 చోట్ల జయంతి జ్ఞాపకాలతో బాధపడుతూ ఉంటారు. సత్య అలా తిరుగుతూ ఉండగా ఒక సాధువును కలుస్తాడు. సాధువుకు సపర్యలు చేసి సాధువు మెప్పు పొందుతాడు సత్య. సత్య బాధ చూసిన సాధువు అతనికి ప్రాణదాన విద్య నేర్పిస్తాడు. ఆ విద్య నేర్చుకున్న సత్య ఎలాగైనా తన 2 మిత్రులను కలిసి జయంతిని తిరిగి బ్రతికించాలని అనుకుంటాడు. గురువుగారి వద్ద సెలవు తీసుకొని తన మిత్రులను వెతకడానికి బయలుదేరుతాడు సత్య. అతి కష్టం మీద తన 2 మిత్రులను వెతికి పట్టుకుంటాడు. ముగ్గురు ఒక చోటికి చేరి అస్థికలు పరిచి వాటిపై బూడిద పోస్తారు. సత్య ప్రాణదాన విద్య ద్వారా ప్రాణం పోస్తాడు. జయంతి తిరిగి బ్రతుకుతుంది. జయంతిని చూసిన ముగ్గురు స్నేహితుల ఆనందానికి అవధులు ఉండవు. ముగ్గురు స్నేహితులు కూడా జయంతిని ప్రేమిస్తున్నామని తమని పెళ్లి చేసుకోమని అడుగుతారు. అప్పుడు జయంతి, మీరు ముగ్గురు నాకు ప్రాణదానం చేసినవారు. మీలో ఎవరిని వివాహం చేసుకోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మీరు ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చి ఎవరిని వివాహం చేసుకోవాలో చెబితే వారినే చేసుకుంటాను అని అంటుంది జయంతి. అప్పుడు దేవ, ఇన్ని రోజులు జయంతిని ప్రాణంగా ప్రేమించాను నేను. ఆమె అస్థికలు కాపాడింది నేనే. కాబట్టి నేనే వివాహం చేసుకుంటాను అని అంటాడు దేవ. అలా ఎలా కుదురుతుంది? బూడిద వల్లే కదా ఆమెకు దేహం సమకూరింది. ఇన్ని రోజులు బూడిదను నేను జాగ్రత్తగా కాపాడాను. కాబట్టి జయంతిని నేను వివాహం చేసుకోవడమే సమంజసం అని అంటాడు దయ. మీరిద్దరూ ఇన్ని రోజులు అస్థికలు బూడిద పట్టుకొని తిరిగినా మీరు ఆమెని తిరిగి బ్రతికించగలిగారా? ఆమెని తిరిగి బ్రతికించింది నేను. కాబట్టి జయంతి నా సొంతం అని అంటాడు సత్య. ముగ్గురు గొడవ పడతారే కానీ ఎవ్వరూ వెనక్కి తగ్గడానికి, త్యాగం చేయడానికి సిద్ధపడరు. ముగ్గురు రాజుగారి వద్దే తేల్చుకుందామని సభకు వెళ్తారు. ముగ్గురి అభిప్రాయాలు, వాదనలు విన్న రాజుగారు బాగా ఆలోచించి ఒక పరిష్కారం చెబుతారు. సత్య, నువ్వు ప్రాణం పోసావు కాబట్టి నువ్వు తండ్రితో సమానం. అస్థికలు భద్రపరిచిన దేవ తోబుట్టువుతో సమానం. దయ జయంతి బూడిదను భద్రంగా దాచాడు. బూడిద అంటే దేహం. ఎవరైనా మనిషిని చూసే కదా వివాహం చేసుకుంటారు. కాబట్టి దయనే ఆమెను వివాహం చేసుకోవడం సమంజసం అని మహారాజు చెబుతాడు. మహారాజు మాట ప్రకారం దయ జయంతిని వివాహం చేసుకుంటాడు. దేవ, సత్య తండ్రి అన్నల్లాగా దగ్గరుండి వివాహం జరిపిస్తారు.